ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకునేది భగవంతుడిని ఎందుకు జ్ఞాపకం చేయాలి లేదా ఎందుకు గుర్తు చేయాలి, భగవంతుడిని జ్ఞాపకం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, భగవంతుడిని ఎలా జ్ఞాపకం చేయాలి, ఈ విషయాల కోసం తెలుసుకుందాం. మన అందరం చిన్న చిన్న పిల్లలు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమని అంటే భగవంతుడిని ఎందుకు జ్ఞాపకం చేయాలి. మరి భగవంతుని ఎందుకు జ్ఞాపకం చేయాలి అంటే మనకు ఆలోచన నడుస్తుంది, వెంటనే సమాధానం చెప్పాం. కానీ భగవంతుని ఎందుకు జ్ఞాపకం చేయాలి అంటే వెంటనే వాళ్ళతో చెప్పండి, నీకు ఈ పెన్ను ఇచ్చాను కదా, నువ్వు నన్ను గుర్తు చేయమంటే గుర్తు చేస్తావా అంటే లేదు, పెన్ను చూసినప్పుడల్లా నువ్వు గుర్తుకొస్తావు అని పిల్లలు చెప్తారు. అలా అప్పుడు వారితో చెప్పండి, ఈ సృష్టిలో మనం వాడే ప్రతి వస్తువు ఇచ్చేది భగవంతుడు, మరి మనం భగవంతుని ఇంకెంత ఎక్కువ జ్ఞాపకం చేయాలి అని వారితో చెప్పండి. అలా మనం భగవంతుని ఎందుకు గుర్తు చేయాలి అంటే ఇప్పుడు మనం ఎవరైనా చిన్న సహాయం ఎవరి ద్వారా అయినా పొందుతాం. పొందిన తర్వాత ఏమంటామంటే ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేనండి అంటాం. అలా ఏదైనా ఎవరైనా ఏ విషయానికైనా సహాయం చేసినప్పుడు ఆ పని గుర్తొచ్చిన ప్రతి సెకండ్ ఆ వ్యక్తి పదే పదే గుర్తుకొస్తాడు. కానీ మనతో పాటు భగవంతుడు ఎప్పుడూ ఉండి ఎవ్రీ సెకండ్ మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మరి మనం భగవంతుని ఎందుకు గుర్తు చేయకూడదు? తప్పకుండా మనం భగవంతుడిని గుర్తు చేయాల్సి ఉంటుంది. అలానే భగవంతుడిని ఎందుకు గుర్తు చేయాలి అంటే ఏదన్నా ఒక విషయం వచ్చింది అంటే ఆ విషయం నుండి బయటపడాలి అంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ రకరకాల ఆలోచనలు రాకుండా ఉండడానికి భగవంతుని గుర్తు చేయాలి. ఎందుకంటే భగవంతుని మనం ఎప్పుడైతే గుర్తు చేస్తామో ఆ సమస్యకి సమాధానం కూడా ఎవరి దగ్గర ఉంది అంటే భగవంతుడి దగ్గర ఉంది. అందుకని మనకి ఆ సమస్యకి సమాధానం కూడా ఈజీగా దొరుకుతుంది. అందుకని మనం భగవంతుడిని గుర్తు చేయాలి. అలానే మనం ఏదైనా కొత్తగా ఎవరైనా మనకి నేర్పించారు, వండటం కానీ ఏదో ఒక విషయాన్ని మనకి నేర్పించారు. ఎవరైనా నేర్పించినప్పుడు ఆ వంట వండినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు కానీ వెంటనే వాళ్ళు మనకి గుర్తుకొస్తారు. భగవంతుడు మన జీవితమే జీవించడం నేర్పించారు. మరి అటువంటి భగవంతుని మనం ఎందుకు గుర్తు చేయకూడదు? మనం ఎవ్రీ సెకండ్ జీవించడం నేర్పించిన భగవంతుడిని గుర్తు చేస్తూ ఉండాలి. అలాగే భగవంతుడిని ఎందుకు గుర్తు చేయాలి అంటే మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు సహాయం ద్వారా ముందుకెళ్తాం. మరి మన ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ముందుకెళ్ళే అవకాశాన్ని ఇచ్చేది ఎవరు అంటే భగవంతుడు. అందుకని తప్పకుండా భగవంతుని మనం గుర్తు చేయాలి. అలా మనం భగవంతుని ఎందుకు గుర్తు చేయాలి అంటే మనం భగవంతుని గుర్తు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశిస్తాయి, మనలో ఉన్నటువంటి వికారాలన్నీ నశిస్తాయి, మనలో ఉన్నటువంటి ఏవైతే చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా ఈజీగా ఫ్రీ అవుతాం. వీటన్నిటి కోసం మనం తప్పకుండా భగవంతుడిని గుర్తు చేయాలి. భగవంతుని గుర్తు చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే మనం భగవంతుని గుర్తు చేస్తే ఏమవుతుంది అంటే మన ఈ జీవితమే చాలా ఉన్నతంగా మారుతుంది. అలానే మన ఈ జీవితంలో ఆయుష్ కూడా పెరుగుతుంది, అలానే మన ఈ జీవితం కూడా ఆరోగ్యవంతంగా అవుతుంది. అందుకని తప్పకుండా భగవంతుని జ్ఞాపకం చేయాలి. అంటే మన ఈ జీవితం ఆయుష్ ఎలా పెరుగుతుంది, ఆరోగ్యం ఎలా మారుతుంది అనే దానికోసం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. ఒక రాజు చాలా గొప్ప వ్యక్తి. ఆ రాజు మొత్తం రాజ్యంలో అందరికీ ఆ రాజు అంటే చాలా ఇష్టం. అయితే ఆ రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తికి తెలుస్తుంది అడవిలో ఎక్కడో మూలకి ఒక సాధువు ఉన్నారని. ఆ సాధువు ఎవరి ముఖాన్నైనా చూసి వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పేస్తాడు, తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అన్నీ చెప్తాడు అని తెలుస్తుంది. ఆ విషయం తెలియగానే మా రాజు చాలా మంచివాడు కదా, మా రాజు భవిష్యత్తు ఎలా ఉందో రాజుకు తెలియాలి, తప్పకుండా రాజుగారిని పంపించాలి అని అనుకుంటాడు. ఆ వ్యక్తి రాజుగారి దగ్గరికి వచ్చి ఈ విషయం వినిపిస్తాడు. వినిపించగానే చాలా సంతోషించి రాజు అయితే నేను కలుస్తాను, వెళ్తాను ఆయన దగ్గరికి అని చెప్తాడు. అయితే మంచిదండి అని చెప్తాడు. అనగానే రాజు వెంటనే ఆ సాధువు దగ్గరికి బయలుదేరుతాడు. ఎవరిని తీసుకెళ్ళినా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి రాజు ఒంటరిగా ఒక గుర్రం వేసుకుని గుర్రంతో పాటు వెళ్తాడు అడవిలోకి. అడవి లోపలికి వెళ్ళిన తర్వాత అది వెళ్ళేసరికి చాలా మధ్యాహ్నం వరకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ రాజు ఆయన్ని కలుస్తాడు, సాధువుని కలిసి అడుగుతాడనమాట, ఏమని అంటే నా భవిష్యత్తు చెప్పండి అని. అయితే ఆ భవిష్యత్తు చూడాలి అని ఆయన ముఖం చూడగానే ఆయనకి ఏదో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చాలా భయపడి ఏం చెప్తాడు అంటే రాజు కదా, నేనేం చెప్పినా ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి
ఆ సాధువు చెప్తారు, రేపు మళ్ళీ ఈ సమయానికి రండి, అప్పుడు మీకు చెప్తాను అని. వెంటనే ఆ రాజు సాధువు కదా ఏమీ అనలేక అలాగే మంచిదండి అని చెప్పి రిటర్న్ ప్రయాణం చేయడం మొదలు పెడతారు. రిటర్న్ ప్రయాణం చేస్తుంటే తుఫాన్ చాలా ఎక్కువగా మొదలవుతుంది. ఆ తుఫాన్ మొదలయ్యేసరికి ఆ గుర్రం పరిగెట్టలేక గుర్రం అటు ఇటు ఊగి ఏం చాలా రాజుకి అర్థం కాక అలా ఇంకా వెళ్తూ ఉండేసరికి అక్కడ ఒక పెద్ద మందిరం కనిపిస్తుంది. అది పూర్తిగా పాడుబడిపోయినటువంటి గుడి అనమాట. ఆ గుడి చూసి అయితే ఈరోజు లేట్ అయింది కదా, ఈ టైంలో ప్రయాణం చేయడం ప్రాబ్లము, ఈ గుడి లోపలే నేను కొద్ది సమయం పాటు రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే వెళ్దామని రాజు ఫిక్స్ అయ్యి ఆ గుడి లోపలికి వెళ్తాడు. ఆ గుడి లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతమైనటువంటి అందమైన శివలింగం కనిపిస్తుంది. ఆ శివలింగం చూడగానే రాజుకి మనసు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత మూల ఉన్నటువంటి ప్రదేశంలో ఇంత అద్భుతమైన శివలింగమా అని చెప్పి ఆ శివుణ్ణి పట్టుకుని శివుణ్ణి తలుచుకుంటూ ఉండి అనుకుంటాడు, శివుడా, నేను నిన్ను తీసుకుని వెళ్ళి మా రాజ్యంలో ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాలి, దానికి ఇలా చేయాలి, దానికి ఇలా చేయాలి, శివుడా 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 అని చెప్పి శివుని 24 గంటలు భగవంతుని తలుస్తూ ఆ శివుణ్ణి పట్టుకుని వదలడు. అలా పట్టుకుని ఉండే టైంకి అక్కడ ఒక సర్పము అలా వచ్చి అతను కాటు వేయడానికి అని చెప్పేసి ఇలా పెట్టి ఉంటుందన్నమాట. కాటు వేసేద్దామని ఫిక్స్ అయ్యే టైంకి పైనుంచి ఒక పెద్ద పెచ్చు పడి ఆ పాము చనిపోతుందన్నమాట. ఆ వ్యక్తి రాజు రక్షింపబడతాడు. రక్షింపబడిన వెంటనే ఆ రాజు తర్వాత రోజు మార్నింగ్ లేచి ఆ శివలింగాన్ని తీసుకొని వెంటనే రాజ్యంలోకి వెళ్ళి పెద్ద వాళ్ళందరినీ పిలిచి ఆ శివలింగానికి తగ్గ గుడిని కట్టించి ఆ శివుడికి ఏమేం చేయాలో అన్నీ మంచిగా చేసి ఒక 2 సంవత్సరాలు పూర్తిగా ఆ శివలింగం కోసమే మనసు పెట్టి పూర్తిగా మంచి మందిరాన్ని తయారు చేసి ఆ శివుడి నామస్మరణలోనే 2 సంవత్సరాలు పూర్తిగా గడిపిస్తాడు. ఇంకా శివుడి గురించి ఆలోచనలు ఇంకా దాన్ని ఇంకా ఎలా చేయాలి, ఇంకేం చేయాలి, శివుడి గురించి ఆలోచన చేస్తూ తను 2 సంవత్సరాలు ఎలా గడిచిపోతాయో తెలియదు. ఆ తర్వాత సడన్గా అతనికి గుర్తుకొస్తుంది, సాధువు తర్వాత రోజు రమ్మన్నాడు కదా, ఈరోజు వెళ్దాం. ఆ రాజు ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ సాధువు ఆయన్ని చూడగానే 75 సంవత్సరాలు కనిపిస్తుంది. ఇంకా 75 సంవత్సరాలు బ్రతికే ఆయుష్ కనిపిస్తుంది. కనిపించగానే తను చాలా షాక్ అవుతాడనమాట. ఆ సాధువు చెప్తాడు, 75 సంవత్సరాలు నీవు పరిపాలన చేస్తావు, నీ రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఇది జరిగేదని తన భవిష్యత్తు అంతా చెప్తాడు. మంచిది సాధువు గారు, కానీ మొన్న లాస్ట్ టైం నాకు ఏం చెప్పకుండా తర్వాత రమ్మని పంపించారు కదా అని అడిగితే అప్పుడు సాధువు చెప్తాడనమాట, నేను మీకు సమాధానం చెప్పడానికే ముందు మీరు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని సాధువు రాజుని అడిగితే రాజు మొత్తం వివరంగా తనకి కనబడినటువంటి శివలింగం గురించి, గుడి కట్టే అంతవరకు, తర్వాత జరిగిన 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో అంతా చెప్పడం జరుగుతుంది. అప్పుడు సాధువు చెప్తాడు, మీరు ఆ రోజు వచ్చినప్పుడు మీ తలరాత చూస్తే ఆ రోజు సాయంత్రమే చనిపోతారని ఉంది, మరి మీరు చనిపోతారని మీకు ఎలా చెప్పగలను, అందుకనే మీరు తర్వాత రోజు రండి అని చెప్పాను, కానీ మీరు భగవంతుడు నామస్మరణతో మీ ఆయుష్నే పెంచుకున్నారు, మీ జీవితాన్ని చాలా ఉన్నతంగా మార్చుకున్నారు అని చెప్తాడని. అలా మనం భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ఆలోచనల యొక్క సరళి చాలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరళి తగ్గిపోతుందో మనం ఎక్కువ శ్వాస తీసుకోం. ఎప్పుడైతే మనం శ్వాస ఎక్కువ తీసుకోమో అప్పుడు ఆటోమేటిక్గానే మన ఆయువు పెరుగుతుందన్నమాట. అందుకని మనం భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల మెయిన్ లాభం ఏంటి అంటే మన ఆయుష్ కూడా పెరుగుతుంది. అలానే మన ఆలోచనలు 24 గంటలు భగవంతుడి వైపు ఉండటం వల్ల వ్యర్థమైన ఆలోచనల వైపుకు మన మనసు వెళ్ళదు, చెడు ఆలోచన వైపుకు మన మనసు వెళ్ళదు. అప్పుడు ఆటోమేటిక్గానే మన లైఫ్ సెట్ అయిపోతుంది అనమాట. మనం భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి పాపాల ఖాతా అంతా తగ్గిపోతుంది. చాలామంది అడుగుతారు, భగవంతుని జ్ఞాపకం చేస్తే పాపాల ఖాతా ఎలా తగ్గుతుంది అని. ఎలా తగ్గుతుంది అంటే మనం భగవంతుని జ్ఞాపకం చేస్తున్నాము అంటే అర్థం ఏంటి, భగవంతుడు మన వెంటే ఉన్నట్టు, అంతే కదా. ఎవరైనా మనకి ఇష్టమైన స్నేహితులు మన వెంటే ఉన్నారు, అప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళకి నచ్చని పని మనం పొరపాటును కూడా చేయం, అప్పుడు మన ద్వారా అలాంటి తప్పు జరగదు.
అలానే ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారు? స్వయం భగవంతుడు ఉన్నాడు. మరి భగవంతుడు నాతో పాటు ఉంటే నేను ఏదైనా చిన్న పాపకర్మ చేసి ఆలోచన వచ్చే లోపలే ఇది నా ప్రియుడికి లేదా నా భగవంతుడికి నా ఇష్టసఖికి నచ్చదు అని ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మనం ఆ పాప పనే చెయ్యం. మరి ఆటోమేటిక్గానే మన పాపకథ తగ్గిపోతుంది కదా. భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడు మనతోనే ఉన్నారన్న భావనలో మనం ఉంటాం. అప్పుడు మనం చిన్న పాపం చేయాలి అన్నా సరే ఆలోచిస్తాం. అందుకని మన ద్వారా పాపాలే జరుగు, అంటే పాపకథ తగ్గిందనే కదా. అలా మనం పరమాత్మ జ్ఞాపకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్న వికారాలన్నీ కూడా వినాశనం అవుతాయి. ఎలా అంటే భగవంతుడు మనతో పాటు ఉన్నాడు. భగవంతుడికి కోపపడడం ఇష్టం ఉండదు, సో నేను కోపం చేయను. ఆవిడ మనలో ఉన్న కోపం తగ్గింది. భగవంతుడికి ద్వేషించడం నచ్చదు. భగవంతుడు ప్రపంచంలో అందరి మీద ప్రేమ కురిపించడమే వచ్చు. నేను భగవంతుని జ్ఞాపకం చేస్తే అందరినీ ప్రేమించడమే నాకు వస్తుంది, ద్వేషించే గుణమే ఉండదు. నాలో ద్వేషం పోతుంది. భగవంతుడే ఇచ్చాడు నాకు ఇవన్నీ అనే భావం ఉంటుంది. అప్పుడు ఇంకా అహంకారం ఎక్కడ ఉంటుంది? అందుకని భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఇవన్నీ భగవంతుడివి, ప్రతిదీ నేను భగవంతుడి ద్వారా వాడుకుంటున్నా అని అనిపిస్తుంది. అప్పుడు మనకి అహంకారం అనేదే ఉండదు. భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో భగవంతుడే నా చెంత ఉండగా ఈ ప్రపంచంలో నాకు ఏవైనా వేస్టే అనిపిస్తుంది. అప్పుడు దుఃఖం ఎక్కడొస్తుంది? ప్రతి దాంట్లో సుఖమే అనిపిస్తుంది. అందుకని భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ద్వారా చిన్న చిన్న వికర్మలు కూడా జరగవు. అంటే వికర్మల యొక్క ఖాతా కూడా తొలిగిపోతుంది. అంటే కామ, క్రోధ, మోహలో, అహంకారాలు, ఈర్ష్య, ద్వేషాలు ఇవేవి మనలో ఉండవు. అంటే భగవంతుడు మనతో పాటు ఉంటే ఇవేవి ఆయనకి నచ్చవు. సో నేను ఇవేవి చేయను అంటే నాలో ఉన్న వికారాలన్నీ సమాప్తం అయిపోతాయి అన్నమాట. అందుకని భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఏమవుతాయంటే మనలో ఉన్న వికర్మలు వినాశనం అయిపోతాయి. చాలామంది భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. పుణ్యం యొక్క ఖాతా ఎలా జమ అవుతుందంటే భగవంతుడి జ్ఞాపకంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ పని చేసినా చాలా మంచిగా చేస్తాడు. ఎందుకంటే భగవంతుడి సృష్టి చాలా అందమైంది. ఆ భగవంతుని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆలోచనలు కూడా చాలా సరళంగా ఉంటాయి. ఆ ఆలోచనలు సరళంగా ఉన్న కారణంగా చేసే పని కూడా చాలా అందంగా తీర్చిదిద్దబడుతుంది. దాంతో ఏమవుతుంది అంటే అక్కడ ఆ పనికి ఉపయోగపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఆనందాన్ని అనుభవం చేస్తారు. వాళ్ళందరూ అనుభవం చేసిన ఆనందం అంతా మనకు ఒక పుణ్య ఖాతా లాగా జమ అవుతుంది అనమాట. దానివల్ల మనకి పుణ్యం అనేది జమ అవుతుంది. అంటే మనం పరమాత్మ జ్ఞాపకం చేస్తూ ఏ పని చేస్తున్నా ఆ ప్రతి పని ద్వారా ప్రతి ఒక్కరికి మనసుకు ప్రశాంతత అనుభవం అవుతుంది. ఆ ప్రశాంతత అంతా కూడా ఆశీర్వాదాల రూపంలో మనకి పుణ్యఖాతాగా జమ అవుతుంది. అంటే పరమాత్మ జ్ఞాపకం చేస్తూ మనం ఏ పని చేస్తున్నా అందరి నుండి ఆశీర్వాదాల యొక్క ఖాతా మనకి జమ అవుతూ ఉంటుంది. దానివల్ల పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన మాట తీరు కూడా చాలా ఉన్నతంగా మారుతుంది. భగవంతుని జ్ఞాపకం చేసేవారి నోట్లోంచి ప్రతిసారి ఏమవుతుంది అంటే వాళ్ళ మాటలో భగవంతుడు ఇచ్చింది, భగవంతుడిది, భగవంతుడిది, భగవంతుడిది ఇదే మాట వెలువడుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే నేను నాది అనే భావాలన్నీ సమాప్తం అయిపోతుంది. దానివల్ల ఎదట వాళ్ళకి కూడా వీళ్ళు చేసే పని చూసి వాళ్ళకి అలా చేయాలి అని అనిపిస్తుంది. భగవంతుని జ్ఞాపకం చేసే ప్రతి పనికి కూడా ఎదటి వాళ్ళకి కూడా అలా చేయాలన్న భావన కలిగి ఆదర్శవంతంగా అవుతారు. అంటే వేరే వారి జీవితాలని ఆదర్శవంతంగా కూడా చేయగలుగుతారనమాట. భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఇంకా ఎంత లాభం ఉంటుంది అంటే మన జీవితమే చాలా ఉన్నతంగా మారుతుంది. భగవంతుడు ఎవరు అంటే సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు. మరి భగవంతుని అలా జ్ఞాపకం చేస్తే ఆయన సమానంగా మనం కూడా తయారవుతాం. అంటే మన గుణాలు కూడా దైవీ గుణాలుగా మారుతాయి. అంటే మనం కూడా ఒక దేవతల్లాగా మారుతాం అన్నమాట. భగవంతుని జ్ఞాపకం చేసేవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే వేరే వారికి ప్రతి పనిలోని సహాయకులుగా మారుతారు. ఎందుకంటే భగవంతుడి పని ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయడం. అందుకని వీరు కూడా ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గానే సహాయకులుగా అవుతూ ఉంటారు అనమాట. భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది అంటే ఏదేమైనా సమస్య రానండి ఈజీ అయిపోతుంది. అలా ఒక మా బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ ఏంటి అంటే ఎలాంటి ప్రమాదం వచ్చినా ఏం వచ్చినా సరే భగవంతుడు ఈజీగా చూసుకుంటారనమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక బ్రదరు ప్రతిరోజు భగవంతుడు అంటే చాలా ఇష్టం అనమాట.
అందుకని భగవంతుడి ముందుకు వెళ్ళి భగవంతుని చాలా ప్రేమగా తలుచుకుంటాడనమాట. భగవంతుడా, నేను ఇలాగా బయట ఈటీవీ ప్రోగ్రామ్కి వెళ్తున్నా, లేదా ఎక్కడికి వెళ్తున్నా, అక్కడికి వెళ్తున్నా అని చెప్తా ఉంటాడు. అలా చెప్పి భగవంతుడికి చెప్పి అడుగు బయట పెడతాడు. అడుగు బయటకు పెట్టి బండి మీద వెళ్తే ఎక్కడికి వెళ్తే అలానే చేసే పని అనమాట. అయితే ఆ రోజు భగవంతుడికి అలాగే చెప్పి బయటకు రావడం మొదలైంది. బయటకు వచ్చి ఆయన బండి ఎక్కి బండి మీద వస్తూ ఉన్నారు. దారిలో ఏమైంది అంటే బండి మీద వెళ్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అలా నిలబడేసరికి ఒక వ్యక్తి చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేసుకుని ఆయన ఇలా తణుకుమనే చేశాడనమాట. అప్పటికి కూడా ఆయనకి ఆల్రెడీ భగవంతుడి మీద ప్రేమ ఎక్కువ కనుక లోపల నుంచి ఓం నమః శివాయ అనుకుంటూనే ఉన్నాడు. అది కొద్దిగా ఉంటే ఇటు పడిపోయేది, కానీ పడిపోకుండా అసలు ఆయనకి చిన్న దెబ్బ కూడా అవ్వకుండా అలా ఇలా బెనికారు, కానీ స్ట్రైట్ మళ్ళీ అయిపోయారనమాట. అంటే నార్మల్ అయిపోయాడు. నార్మల్ అయ్యి ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ తను ఏ కార్యక్రమాలు చేసుకోవాలో అన్నీ ఈజీగా చేసుకున్నారు. అంటే ఆయనకి ఏం కాలేదు, ఎందుకంటే భగవంతుడి మీద ప్రేమతో భగవంతుడిని తలుచుకుని ఇంటి దగ్గర మొదలుపెట్టారు. ఆ భగవంతుడి యొక్క శక్తి ఎంత గొప్పది అంటే ఎలాంటి దాన్నైనా ఈజీ చేసేస్తుంది అనమాట. ఆయనే రక్షించుకుంటాడని భావన ఆయనకుంది. అందుకని అలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఏం చేయకుండా దాన్ని కూడా దాటి ముందుకి వెళ్ళిపోయారు. అంటే భగవంతుని జ్ఞాపకం చేసి రావడం వల్ల, భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల మన లైఫ్ ఎలా అవుతుంది అంటే ప్రతి చిన్నది కూడా పెద్ద పరీక్ష కూడా చిన్నదిగా మారిపోతుంది. ఏదో పెద్దది ఉన్నా కానీ అది చిన్నదిగా ఇలా మారి జస్ట్ జరుకులాగా ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోయేలాగా చేస్తుంది అనమాట. అందుకని భగవంతుని జ్ఞాపకం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే పెద్ద ముళ్ళు లాంటి పరీక్ష కూడా చిన్న సూదిలాగా మారిపోతుంది అనమాట. మనం భగవంతుడిని ఎలా జ్ఞాపకం చేయాలి? మరి భగవంతుని ఎలా జ్ఞాపకం చేయాలి అంటే, ఎవరినైనా ఒకరిని జ్ఞాపకం చేయాలి అంటే మనకి తప్పకుండా వారి రూపం తెలియాలి, వారి పేరు తెలియాలి, అలానే వాళ్ళు ఏం చేస్తారో తెలియాలి. అప్పుడు మనం ఈజీగా జ్ఞాపకం చేయగలుగుతాం. అలా భగవంతుని జ్ఞాపకం చేయాలి అంటే మనం భగవంతుని యొక్క రూపం తెలియాలి. భగవంతుడి రూపం ఏంటి అంటే జ్యోతిర్బిందు స్వరూపం. అలా భగవంతుడి పేరేంటి అంటే సదాశివ, అంటే అందరికీ ఎప్పటికీ కళ్యాణం చేసేవారు. అలానే పరమాత్మ కర్తవ్యం ఏంటి అంటే మనుషుల్ని దేవతలుగా చేయడం, పతితంగా ఉన్నవారిని పావనంగా చేయడం, దుఃఖీగా ఉన్నవారిని సుఖీగా చేయడం, అలాగే శాంతికి సాగరం, ప్రేమకి సాగరం, ఆనందానికి సాగరం. ఈ భగవంతుని గురించి తెలుసుకొని జ్ఞాపకం చేశామంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ మాలో వస్తాయి, మనం కూడా శక్తిశాలిగా మారగలుగుతాం. మనం భగవంతుని ఎలా జ్ఞాపకం చేయాలి అంటే, మనకి భగవంతుని మీద ఎంత ప్రేమ ఉండి ఎంత జ్ఞాపకం చేయాలి అంటే భగవంతుడు రిటర్న్ మనం జ్ఞాపకం చేయాలి, అంతగా మనం భగవంతుడిని జ్ఞాపకం చేయాలి. ఎలా అంటే దానికోసం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఏంటి అంటే, నారదుడు స్వర్గంలో విహారం చేస్తూ ఉన్నాడట. విహారం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక పుస్తకం ఎదురు కనిపిస్తుంది. ఆ పుస్తకం పైన రాసి ఉంటుందన్నమాట, భగవంతుడిని ఎక్కువగా జ్ఞాపకం చేసే వాళ్ళ పేర్లు అని. అయితే వెంటనే ఈయనకి ఆతురత ఎక్కువ కదా, వెంటనే పరుగున వెళ్ళి పుస్తకం ఓపెన్ చేయగానే అందులో మొదట పేరు ఎవరిది ఉంటుంది అంటే నారదుడి వాళ్ళది ఉంటుంది. అది చూసుకుని చాలా సంతోషించి పరుగున హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే హనుమంతుడు భగవంతుడు భక్తుల్లో నెంబర్ 1గా ఉన్నాడని. అయితే పరుగున హనుమంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, భగవంతుని నామస్మరణ లిస్ట్లో నాదే మొదటి పేరు ఉంది, నీ పేరు లేదు, నువ్వెంత జ్ఞాపకం చేసినా భగవంతుని నేను లెక్కలో తీసుకోలేదు అని చెప్తాడు. కానీ హనుమంతుడు అంటాడు, ఏం పర్వాలేదు, భగవంతుడు నామస్మరణ కంటే ఆనందమే లేదు, ఎక్కడ పేరుండని లేకపోయినాయి అని చాలా సంతోషంగా చెప్తాడు హనుమంతుడు. లేదు నీకు అది చూపించాల్సిందే, నువ్వు నాతో రావాల్సిందే అని హనుమంతుని లాక్కుని తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్తే అక్కడ ఆ ప్రదేశంలో ఏ పుస్తకం ఉంటుంది అంటే భగవంతుడు స్వయంగా జ్ఞాపకం చేసే వాళ్ళ లిస్ట్ అని ఉంటుంది. ఆ లిస్ట్లో మొదటి పేరు ఎవరిది ఉంటుంది అంటే ఇలా ఓపెన్ చేసి చూడగానే హనుమంతుడిది ఉంటుంది. అది చూసి నారదుడు ఇంకేం మాట్లాడక వెళ్ళిపోతాడన్నమాట. అంటే మనం భగవంతుడిని జ్ఞాపకం చేసే వాళ్ళ లిస్ట్లో ఉండడం గ్రేటే, కానీ భగవంతుడే స్వయం మనల్ని జ్ఞాపకం చేసే లిస్ట్లో మనం తయారవ్వాలి. మనం ఎలా భగవంతుడిని జ్ఞాపకం చేయాలంటే ఎవ్రీ సెకండ్ భగవంతుడు మనతోడే ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడైతే మనం భగవంతుని ఎంత ఎక్కువ జ్ఞాపకం చేస్తూ ఉంటామో భగవంతుడు కూడా మనల్ని అంతగా జ్ఞాపకం చేస్తాడు. అంటే భగవంతుడు హృదయంలో మనకి చోటు రావాలి. భగవంతుడి హృదయంలో చోటు రావడం అంటే సాధారణ విషయం కాదు. మనం అంతగా
భగవంతుని జ్ఞాపకం చేసి అభ్యాసం చేస్తూ ఉంటే అంతగా మనం భగవంతుడు హృదయంలోకి చేరుకోగలుగుతాం. అయితే మరి భగవంతుని ఎలా జ్ఞాపకం చేయాలి అంటే, భగవంతుడు ఒక జ్యోతిర్బిందువు లేదా ఏదైనా ఇష్టమైన రూపం, భగవంతుడికి మనకి ఏ ఇష్టమైన రూపంలో తలుచుకోవాలంటే ఆ ఇష్టమైన రూపంలో తలుచుకోండి. కానీ ఎలా తలుచుకోవాలి అంటే, ప్రతి చిన్న దాంట్లో భగవంతుని తలుచుకుంటూ ఉండాలి. ఎలా తలుచుకోమంటారు అని అడుగుతాం. ఎలా అంటే, మనం ఒకవేళ వంట చేస్తూ ఉన్నాం, ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, అమ్మ ఇది సరిపోతుందా, అమ్మ ఇది సరిపోతుందా, ప్రతి చిన్న దానికి ఏమడుగుతారంటే ఏది వేయాలి ఏమేయకూడదు అన్నీ అడుగుతారు. అలా మనం ఏం చేయాలి అంటే భగవంతుని మనం ముందు పెట్టుకోవాలి. భగవంతుడా ఈ ఉప్పు ఏమంటారు, ఈ కారం ఏమంటారు, ఇదేమంటారు, ఇదేమంటారు అని ప్రతిదీ భగవంతుని అడిగి వేస్తూ ఉన్నామనుకో, భగవంతుడు స్మృతి కూడా అందులో నిండిపోతుంది. భగవంతుడు ఆ తిన్న ఆహారం వాళ్ళు కూడా అంతే శుద్ధంగా మారుతారనమాట. అలా మనం భగవంతుడి స్మృతిలో వంటను ఉండాల్సి ఉంటుంది. అంటే మనం భగవంతుని అలా జ్ఞాపకం, మనం ఏదైనా జాడో చేస్తున్నాం, మనం ఏదైనా చిన్న పని చేస్తున్నాం, ఏ పని చేస్తుంటే ఆ పనిలో భగవంతుడు మన పక్కనే తోడుగా ఉన్నాడు అనుకుని భగవంతుడు తోడు అనుభవం చేసుకుంటూ ప్రతి పని చేయాలి. అప్పుడు మనకు ఆ పని ఏమవుతుందంటే చాలా తేలికైపోతుంది. అలా ఆ పని చేశామన్న భావన కూడా మనకు ఉండదు. అలా మనం భగవంతుని జ్ఞాపకం చేయాలి. అంటే భగవంతుడే మనకు ఒక స్నేహితుడు, భగవంతుడే మనకు ఒక ప్రియుడు, భగవంతుడే మనకి ఏ సంబంధంలో కావాలంటే ఆ సంబంధంలో భగవంతుని జ్ఞాపకం చేయొచ్చు. అలా జ్ఞాపకం చేయడం వల్ల మనకి భగవంతుని జ్ఞాపకం చేయడము తేలికవుతుంది, మనం చేసే ప్రతి పని కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఎంత వీలైతే అంత మన జీవితాన్ని ఎంత ఉన్నతంగా ఇచ్చిన దానికి భగవంతుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మరి ఆ కృతజ్ఞతలు మనం భగవంతుడికి ఎలా చెప్పాలి అంటే, ఎవ్రీ సెకండ్ భగవంతుడిని జ్ఞాపకం చేస్తూ మనం భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు మనం కొన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని అద్భుతమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.